ఒక అడవిలో ఒక ఆడసింహం ఉంది. అది 2 మగ సింహాలకు జన్మనిచ్చింది. దాని పెద్ద కొడుకు సింహం పేరేమో కర్ణ అని పేరు పెట్టుకుంది. చిన్న కొడుకు సింహం పేరేమో వాలి అని పేరు పెట్టుకుంది. ఒకరోజు ఆ అడవి మీద వేటగాళ్ళు దాడి చేశారు. ఆ దాడిలో ఆ ఆడసింహం ఆ పెద్ద కొడుకైనటువంటి కర్ణసింహాన్ని వేటగాళ్ళు ఎత్తుకుపోయారు. సో ఈ ఆడసింహం చాలా ప్రతిఘటించింది, కాపాడుకోవాలని చూసింది, కానీ పాసిబుల్ కాలేదు. చివరికి చేసేదే లేక బాధతో తన చిన్న కొడుకు వాలి సింహాన్ని తీసుకొని అడవిలోకి వెళ్ళిపోయింది. సో ఈ పెద్ద కొడుకు సింహాన్ని, కర్ణసింహం ఉందిగా, ఈ కర్ణసింహాన్ని ఆ వేటగాళ్ళు ఏం చేశారంటే ఒక సర్కస్ నడిపే అతనికి అమ్మేశారు. సో ఈ చిన్న కొడుకు వాలి సింహం, తన తల్లి సింహం అడవిలో ఉన్నారు. సో ఈ చిన్న కొడుకే ఒంటరిగా అడవిలో పెరిగాడు, వేటాడడం ఎలాగో నేర్చుకున్నాడు. సో ఎలా ఈ చుట్టూ ఉన్న అడవిలో ఉన్న క్రూరమృగాల నుంచి తను ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్నాడు. ఎలా గర్జించాలో నేర్చుకున్నాడు. ఒక సింహానికి ఎలాంటి లక్షణాలు ఉండాలో అవన్నీ పుణికిపుచ్చుకున్నాడు. చివరికి అడవికి మృగరాజులాగా తయారయ్యాడు. అండ్ ఈ కర్ణసింహం వచ్చేసి ఎవరైతే వేటగాళ్ళు సర్కస్ నడిపే అతనికి అమ్మేశారో దాన్ని ఆ సర్కస్ నడిపే అతను ఏం చేశాడంటే దానికి పాలు, పండ్లు ఇలాంటి అంటే దాని మైండ్ని ప్రోగ్రామ్ చేశాడు. ఎలా ప్రోగ్రామ్ చేశాడంటే దాని అదొక సింహం అనే తనకి తెలియకుండానే తను ఒక కుక్క పిల్లలాగా చేశాడు. సో ఈ సర్కస్ నడిపే అతను ఏది చెప్తే అది చేసుకుంటా ఉండేది. సో అతనికి ఒక బానిసలాగా ఉండిపోయింది. సో ఈ వాలిసింహం అడవికి రాజులాగా బతికింది, ఇది బానిసలాగా బతికింది. సో ఈ స్టోరీ అంతా నేను ఎందుకు చెప్పానంటే మన సమాజంలో కూడా చాలామంది మన చిన్నతనం నుంచి ఈ సర్కస్ నడిపే వ్యక్తి ఎలాగైతే కర్ణసింహం బ్రెయిన్ ట్యూన్ చేశాడో మన బ్రెయిన్ కూడా చాలా మంది ట్యూన్ చేస్తాడు. నువ్వు ఇదే చేయగలవు, నువ్వు ఇదే అని ట్యూన్ చేసి మనలో ఉన్న సహజ సిద్ధమైన టాలెంట్ అన్ని తీసేసి మనని వాళ్ళకు ఒక బానిసలాగా మార్చుకోవాలని ట్రై చేస్తారు. సో అలాంటి సర్కస్ నడిపే వ్యక్తులతో జాగ్రత్త. చాలామంది ఉంటారు ఈ సమాజంలో. ఎవరైతే మీలో ఉన్న సహజ సిద్ధమైన టాలెంట్ని డిస్కరేజ్ చేయరో వాళ్ళకి చాలా దగ్గరగా ఉండండి. నేను ఎలా ఉండమని చెప్తానంటే వాలిసింహంలా ఉండమని చెప్తా. ఎందుకంటే వాలిసింహమే ఒంటరిగా, తన తల్లి ఉన్నా సరే ఒంటరిగా అడవిలో పెరగడం నేర్చుకుంది, పోరాటం నేర్చుకుంది, అండ్ చివరికి అడవికి మృగరాజులాగా తయారైంది. అదేవిధంగా మీరు కూడా సమాజంలోకి ఒంటరిగా వెళ్ళండి, పోరాడండి, కింద పడండి, పైకి లేకండి. బట్ ఎవరైతే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి బానిసలాగా మార్చాలనుకున్నారో వాళ్ళకి చాలా దూరంగా ఉండండి అండ్ రాజులాగా బతకండి.